పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు చూడటానికంటే ముందు వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పంచగ్రహ కూటమి జరుగుతూ ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో మీకు 1-2 రోజుల్లో వస్తుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. దాంట్లో చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 21, 22 తేదీలలో మీ రాశికి తృతీయ స్థానమైనటువంటి మకర రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తాడు. సో రాశ్యాధిపతి 21, 22 తేదీలలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగానే ఉంటుంది. 23వ తేదీ నుంచి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ చతుర్థ స్థానం అంటే కుంభరాశి. ఆల్రెడీ చతుర్థ స్థానంలో కుంభరాశులు ఇప్పటికే 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు కూడా వెళ్ళి కలవటం వల్ల 5వ గ్రహం అవుతుంది. అంటే రాహుతో పాటు రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాల యొక్క కలయిక. ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది కొద్దిగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ కలిసేటటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే రాహు మాయాగ్రహం, రవి ఆత్మకారకుడు మరియు పితృకారకుడు, బుధుడు బుద్ధికి మాటలకు కారకుడు, శుక్రుడు సుఖాలకు సంతోషాలకు మానసికమైన ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి కారకుడు, కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. సో ఇన్ని గ్రహాలు రాహువుతో కలిసినప్పుడు జరిగేటటువంటి, అంటే ఏ గ్రహం అయినా సరే రాహువుతో కలిసినప్పుడు వాటి యొక్క పూర్తి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి అటువంటి సందర్భంలో కొన్ని పరిహారాలు కూడా మనం పాటించాలి. అయినప్పటికీ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారు కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. తండ్రి యొక్క ఆరోగ్యం విషయం అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే తద్వారా విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను వృశ్చిక రాశి వారు పొందే అవకాశం ఉండదు. ఇక మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే జనరల్గా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా వృశ్చిక రాశి వారు అడుగులు వేస్తూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార విస్తరణ జరుగుతూ ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పాయింట్లు. మరి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కోసం కానీ ట్రాన్స్ఫర్స్ కోసం కానీ ఎదురు చూసేటటువంటి వారికి అటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఇక్కడ మీ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి విధంగా ఉండబోతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత పంచమ స్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. పంచమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో మనస్సంతా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఒక దారికి వస్తూ ఉంటుంది. పిల్లల విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుభవార్తలు వింటూ ఉంటారు. పిల్లల విషయంలో క్రియేటివిటీ రంగాలలో ఉన్నటువంటి వారికి కొన్ని శుభ సూచనలు, గుడ్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి మంచి స్పందన, మంచి రియాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే కళాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంటే మీలో ఇంటర్నల్గా ఉండేటటువంటి ప్రతిభా పాఠవాలని వెలుగులోకి వస్తాయి. విద్యార్థులు కనుక చదువు మీద కొద్దిగా కనుక ఫోకస్ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి
23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. చిన్న కోపం పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆఫీసులో టెన్షన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. 23వ తేదీ రాత్రి 10:11 నుంచి 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీతో స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో కలిసి కొన్ని అంటే పండగ వాతావరణం లాగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విపరీతమైనటువంటి ప్రతికూలతలు కలిగించేటటువంటి స్థానంగా ఉండబోతుంది. అంటే మీరు ఏదైతే ఖచ్చితంగా చేయాలనుకుంటారో దాన్ని మాత్రం చేయలేకపోతారు. ఏదైతే వద్దనుకుంటారో అదే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థికంగా కంట్రోల్ మీ చేయి దాటిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించకపోయినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పంచగ్రహ కూటమి వలన కానీ లేదా మిగిలినటువంటి గ్రహాల మొత్తాన్ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు కానీ దాదాపు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప ఫలితాలు జనరల్గా వృశ్చిక రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా 25వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ వరకు ఊహించినటువంటి సమస్యలు ఊహించినటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పాను. ఖచ్చితంగా 25వ తేదీ రాత్రికి అని చెప్పాను కాబట్టి 26వ తేదీ ఉదయం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేయించుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ అభిషేకం చేయించుకోవడం మీకు కుదరలేదు, అటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహానికి తెలుపు రంగు పూలతో కానీ ఎరుపు రంగు పూలతో కానీ పూజ చేసి చక్కగా గంధం పెట్టి అమ్మవారికి అంటే పసుపు గంధం ఇవి పెట్టి అమ్మవారికి పెట్టినటువంటి గంధాన్ని మీరు కనుక నుదుటిని కనుక ధరించినట్లయితే తద్వారా ఊహించినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. అలానే బియ్యం దానం చేయటం వల్ల కానీ పాలు పెరుగు బియ్యం మొదలైనటువంటి దానం చేయటం వల్ల ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం తొలగిపోయి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.